రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కళాశాలలో జరిగిన అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీవీఎం, ఎస్ఎఫ్ఐ, జీవీఎస్, బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముట్టడి జరిగింది. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు కళాశాల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పూర్తిగా అక్రమ నియామకాలు చేశారని అన్నారు. ఇదే విషయమై గతంలో కలెక్టర్ను, ఎస్సీ, ఎస్టీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయడంతో కమిషన్ కళాశాల అధికారులకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కళాశాల ఉద్యోగులు తమ బంధువులను నిబంధనలకు విరుద్ధంగా నియమించినందున కళాశాల ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. మెడికల్ కళాశాలలో అక్రమ నియామకాలు చేపడుతున్నారని గత 2 నెలల నుంచి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తూ ఉంటే కలెక్టర్ నిమ్మకు నేతగా ఆఫీస్ ఛాంబర్లకు కొని చూసుకున్నారు తప్ప చర్యలు తీసుకోలేకపోయారు. మేము గతంలో కూడా ఇదే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే కళాశాల ప్రిన్సిపాల్ నోటిఫికేషన్ అర్హత లేకున్న వాళ్ళకు అలాగే నోటిఫికేషన్ ఇచ్చి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పూర్తి డబ్బులు తీసుకొని ఈ ఏజెంట్ల పేరుతోని కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెంట్స్ తోని పూర్తిగా డబ్బులు వసూలు చేసి నిరుద్యోగుల పొట్టలు కొడతా ఉన్నారు. ఇదే గతంలో కలెక్టర్ ఫిర్యాదు చేసాం, ఈ ప్రిన్సిపల్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పూర్తిగా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ సాధించుకో తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయమైతా ఉంది. చదువుకున్న వాళ్ళు నిరుద్యోగుల మిగిలిపోయి వాళ్ళకు ఏది జీతాలు జీతాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి సరైన ఉద్యోగం కల్పించాలని బీఎస్సీ కానీ, అలాగే డిఎంఎల్టీ కానీ, అలాగే మిగతా జిఎన్ఎం కానీ జేఎన్ఎం కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీఏ, బీకామ్ అలాగే మిగతా కోర్సు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి లక్షలాది రూపాయలు, 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయము మేము చాలాసార్లు సెక్రటరీ గారికి విన్నవించడం జరిగింది, కలెక్టర్ విన్నవించడం జరిగింది. కానీ ఎవరు కూడా స్పందించకపోవడం జరుగుతూ ఉంది. కలెక్టర్ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీ పాత్ర ఉందా, ఉంటే మాకు చెప్పండి, మేము బరాబర్ మీ మీద పోరాటం చేస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలా, లేకపోతే ఈ రోజు నిరసన చేస్తా ఉన్నాం. రేపు మాత్రం ఛాంబర్లో వచ్చి మీ ఏదైతే నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారో మీ భరతం పెడతామని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ పూర్తిగా క్వాలిఫై ఎవరైతే ఏజెన్సీ రద్దు చేయాలా, అలాగే ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసి ఈ నియామకాలపై విచారణ చేపించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం.